సమయోచితమైన జ్ఞానంతో మీ బిడ్డలతో మాట్లాడండి. దాన్ని పూర్తిగా మరుగు చేసి నీ బిడ్డలతో నేరుగా మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసునామాన్ని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్న మాటలు ఎంత విలువైనవంటే చాలా విలువైనవండి. ఎంత విలువైనవంటే ఒక సముద్రపు ఒడ్డున ఒక కుమారుడు, ఒక చిన్నవాడు ఆడుకుంటూ ఉన్నాడట. సముద్రపు ఒడ్డున ఒక కుమారుడు ఆడుకుంటున్నప్పుడు సముద్రపు ఒడ్డున మనకి రాళ్ళు వస్తూ ఉంటాయి, కనబడుతుంటాయి. చిన్న చిన్న రాళ్ళు, గులక రాళ్ళు, కలర్ కలర్గా, నల్ల నల్లగా, తెల్ల తెల్లగా, రంగురంగులుగా రాళ్ళు కనబడుతూ ఉంటాయి. అవన్నీ బాగున్నాయి కదా అని చిన్నవాడు ఏరుకుంటున్నాడట. ఏరుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకుని, చిన్నపిల్లలు కదండి, ఆడుకున్నాక తీసుకుంటారు, అవి బాగున్నాయని కాసేపు ఆడుకుంటారు. మరలా ఆ రాళ్ళు చూస్తూ మరలా ఆ సముద్రంలోకి విసరడం, మరలా కొన్ని రాళ్ళు ఏరుకోవడం, సముద్రంలోకి విసరడం చేస్తున్నాడు. అలా విసురుతూ విసురుతూ ఇంచుమించు ఇన్ని రాళ్ళు, ఇది ఒక 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, తెలియదు. విసురుతున్నప్పుడు ఆఖరికి ఒక రాయి ఇలా విసురుతున్నప్పుడు, ఇలా పైకి ఎత్తినప్పుడు ఆ సూర్యరశ్మి కాంతికి ఆ రాయి తలతల తలతల మెరిసిపోతుందట. ఇదేంటి ఇది ఎలా మెరిసిందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి 2 రాళ్ళు ఎన్ని మిగిలితే ఆ 2 రాళ్ళు పట్టుకెళ్ళి ఇది ఏంటని చూపిస్తే, ఆ కుమారుడు వేరే వాళ్ళు రాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పట్టుకెళ్తే ఈ రాయి నాకు ఇచ్చే అన్నాడట. నాకు ఇచ్చే ఏమండి, ఎందుకంటే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను. అదే అనగానే బాగానే ఉంది కదా అని ఆ రాయి ఇచ్చేస్తే, ఆ రాయి మరలా అతను మరొక చోటకు పట్టుకెళ్ళి, ఏమండి, ఆ రాయి మరొక చోట పట్టుకెళ్తే వేరొక వారు దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వజ్రం అంటే అండి. ఏంటది? వజ్రం. ఎందుకు నాకు ఈ పనికిరాని రాయి గురించి నాకు 1000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు ఈ కుమారుడు? మరలా అది కనుక్కొనగలితే దాని విలువ కొన్ని కోట్ల రూపాయలు. అది తెలుసుకున్న కుమారుడు, ఆ చిన్నోడు గొల్లుని ఏడుస్తున్నాడట ఆ సముద్రపు ఒడ్డున. ఎందుకు ఏడుస్తున్నాడు? 1000 రూపాయలు కమ్మిస్తుంది కాకుండా ఇన్ని రాళ్ళు ఏం చేశాడండి? విసిరేశాడు. అయ్యో, ఇన్ని రాళ్ళు విసిరేసానేంటి అని గొల్లుమని ఏడుస్తున్నాడట. అంటే కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఈ ఖనిజ సంపద, అంటే ఈ సముద్రపు లోతుల్లో, భూగర్భంలో దాగి ఉన్నటువంటి, దేవుడు దాచిచ్చినటువంటి ఈ ముత్యాలు, రత్నములు, వజ్రములు, వైఢూర్యాలు, ఇంత గొప్ప సంపద మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఈ లోకంలో కోటేశ్వరులుగా మనం చేస్తున్నటువంటి ఈ ఖనిజ సంపద, ఈ రాళ్ళులోని ఇంత గొప్పతనం ఉంటే, సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు ఎలాంటి మాటలు అంటే, సొలొమోను భక్తుడు, ఈ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను భక్తుడు మాట్లాడుతున్నాడు. ముత్యముల కన్నను, వజ్రముల కన్నను, వైడూర్యముల కన్నను కూడా ఎంతో ఎంతో గొప్పవైనటువంటి దేవుని మాటలు అన్నాడండి. ఏమండి, ఈ ముత్యాలు, వజ్రముల కన్నా గొప్పవైన మాట్లాడు. ఎస్, గొప్పవైనవే. అంత విలువైన మాటలు దేవుని మాటలు. ఇప్పుడు ఆ కుమారుడు కొన్ని 100 రాళ్ళు విసిరేసినందుకు గొల్లుమని ఏడుస్తున్నాడు. అయ్యో, నేను కోట్ల రూపాయల సంపదని విడుచుకున్నానని చెప్పి బోరుని ఏడుస్తున్నాడు. కానీ మనము కొన్ని ఏళ్ల తరబడి వాటికన్నా ముఖ్యమని, వాటికన్నా ఎంతో విలువైనటువంటి మాటలు ఏం చేస్తున్నాం? విసిరేస్తున్నామా? లేదా చెప్పండి. పట్టించుకుంటున్నామా? అంటే క్రైస్తవుడికి మనకి దేవుని మాట విలువేంటో అర్థం కాలేదు. దేవుని పిల్లలు చాలా స్పష్టంగా అండి, ఇది బైబిల్లో మాటలు వాస్తవమేనా కాదు చెప్పండి? సత్యములేనా? సత్యములు. ఇంత సత్యమైన వాస్తవమైన మాటలు అంటే ఆయన ముత్యముల కన్నా, వజ్రముల కన్నా గొప్పవంటే గొప్పవేనా కాదా చెప్పండి? గొప్పవేనా? అలాంటి వాక్యములు నిజంగా మీ హృదయాల్లో మీరు ప్రతిదినం పొందుకుని ఉంటే
ఈ లోకంలో బిల్ గేట్స్ కన్నా, ఈ లోకంలో టాటా రతన్ టాటా కన్నా, బిర్లా కన్నా కూడా మనం ఎంతో గొప్ప వాళ్ళం. కోటీశ్వరులు అండి మనం చెప్పాలంటే. ఎవరు? కోటీశ్వరులు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న సంపద కన్నా ఇంకా ఎంతో విలువైన సంపద నా దగ్గర ఉంది. ఈరోజు డబ్బులు లేవని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఆస్తి పోయిందని నిర్దాక్షిణంగా జీవితాన్ని కాళ్ళ రాసుకునే వాళ్ళు, ఈ యొక్క ఆస్తి విలువ కోసం కుటుంబాలను కూడా ఛేదించుకునేవాళ్ళు, ఉన్నవారిని విడిచిపెట్టేవాళ్ళు, ఎన్నో దగాకోరులు కార్యక్రమాలు చేసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ సంపద కోసం. కానీ అన్నిటికన్నా మించినటువంటి, అన్నిటికన్నా గొప్పదైనటువంటి సంపద ఇది ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల్లో పొందుపరిచాడు దేవుని పిల్లారా. ఈరోజు మనం ఆ కుమారుడు విసిరేస్తున్నట్టుగా ఎన్ని మాటలు మనం విసిరేస్తున్నాం చెప్పండి, ఎన్ని మాటలకు మనం దూరం అయిపోతున్నాం చెప్పండి, ఎన్ని విలువైన వాక్కులకు మనం పెడచెవిన పెడుతున్నాం చెప్పండి. ఈరోజు మనకైనా ఏడుపు కానీ బాధ కానీ ఉంటుందా? దేవుని పిల్లారా గమనించండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ విలువైన సంపదని పోగొట్టుకోకండి. ఎంతో గొప్ప సంపదను, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా కోటేశ్వరులుగా చేసేటువంటి ఈ సంపదను మీరు విడిచిపెట్టకండి. ఇదిగో రండి, నేను నా మాటలు, దేవుని మాటలు మీకు తెలియజేస్తాను. ఎవడైతే నా మాటను అంగీకరిస్తాడో, నా మాట ప్రకారం నడుచుకుంటాడో వాడు నిత్య జీవం పొందుతాడని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేశారండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, ఆ వినుట యేసుక్రీస్తు మాటల వల్ల కలుగునని మాట పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. మాటలు మాటలు మాటలు, దేవుని మాటలు, అదే జ్ఞానము, అదే సంపద, అదే మనకు ఆస్తి. దీన్ని పోగొట్టుకుంటేనండి మన జీవితంలో ఏది పొందుకోలేం. ఈ లోకంలో ఎంత సంపద మనసు పొందుకున్నా సరే కానీ మనకి నెమ్మది కానీ, సంతృప్తి కానీ ఏది కూడా ఉండదండి చెప్పాలంటే. అంటే ఈ లోకంలో కాస్త సుఖం సంతోషాలు ఈ భౌతికం కొంత కలవచ్చమగా తప్పించుకొని నిత్య సంతోషం, నిత్య ఆనందం కావాలంటే దేవుని మాటలు, దేవుని పిల్లలు, అలాంటి మాటలు, అలాంటి ఐశ్వర్యం ఈ పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడి నీ కొరకు నా కొరకు దేవుడు ప్రేమతో అనుగ్రహించాడు. దేవుని పిల్లరా గమనించండి. అయినా యేసుక్రీస్తు వారు ఈ మాటలు వెనుకున్న సారాంశం గురించి మాట్లాడుతూ, ఆయన ప్రారంభ దినాల్లో ఈ మాటలు చెప్పేటువంటి, ఈ మాటలు ప్రకటించేటువంటి సువార్తను ఆరంభించాడు. ఒకరోజు ఆరంభించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో 3వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ మాట. అప్పటి నుంచి యేసు అంట, పరలోక రాజ్యము సమీపించబడి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించుచు మొదలు పెట్టినవి. ఈ మాటలు వెనుకున్న సారాంశం ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే, మారు మనసు అంటే క్రొత్త మనసు. అంటే ఈ మనసు కాదు, ఈ మనసు కాక మరొక మనసు, అది నూతనమైన మనసు. అది ఎప్పుడు కలుగుతుంది అంటే, అది బాప్తిస్మందు కలుగుతుందండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ మాట. మార్కు సువార్త బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా ఈ విషయాన్ని ప్రభువుకు ముందుగా తెలియజేసినటువంటి మాట. 4వ వచనం, బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మాన్ని ప్రకటించుచు వచ్చెను. ఏంటి పాప క్షమాపణ ఉందట అంటే, ఈ పాప జీవితంలో, ఈ పాత జీవితంలో దాన్ని విడిచిపెట్టి నూతనంగా తిరిగి మరలా పునరుద్ధరించేటువంటి గొప్ప పాప క్షమాపణ, ఆ క్షమాగుణమైనటువంటి ఆ గొప్ప అంశం అందులో ఇమిడి ఉందంట. పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన ఏంటది? బాప్తిస్మము. బాప్తిస్మాన్ని ప్రకటిస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి, నూతనంగా మారండి. ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఆ నూతనత్వం ఏంటన్న విషయం మనం గమనించాలి. మారు మనస్సు పొంది ఇగో కొత్త మనస్సును ధరించుకోండి అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమంట అనుకూలమును సంపూర్ణమయుండు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందుడి. నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలంటే ఏం మారాలంట? మనసు మారాలి. మీ మనస్సు మారి అది రూపాంతరం కానీ నూతనత్వం కానీ మారాలి. నూతన సంవత్సరంలో నూతనంగా అన్నీ మారతాయి. మన ఇల్లు మారుతాయి, మన వస్త్రాలు మారుతాయి, మన కట్టుబాట్లు మారుతాయి, మన వస్తువులు మారుతాయి. కానీ ఏది మారదండి? మనస్సు మారదు. మనస్సు మారదు. దేవుడికి కావాల్సింది ఇక ఈ లోక మర్యాదను అనుసరించగా, ఈ లోకంలో ఆచరిస్తున్నట్టుగా రంగులు మార్చుకోవడం, ఈ లోకంలో ఆచరిస్తున్నట్టుగా వస్తువులు మార్చుకోవడం, లేదంటే వస్త్రములు మార్చుకోవడము, ఏమండి, లేదంటే మనకు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా మార్చుకోవడం కాదు. అది లోక మర్యాద, లోకం అనుసరిస్తుంది. కానీ ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమము అంటే ఇదిగో మార్త, నీ సహోదరుందే ఉత్తమమైన దానిని ఎంచుకుందనట. అలా ఉత్తమమైనది ఏదో ఎంచుకో, కోరుకో. అది ఉత్తమం ఏంటంటే ఏది అవసరమైనది ఒక్కటే. ఏంటది? దేవుని మాటలు వింటేనే నీ మనసు మారుతుంది. దేవుని మాటలు గ్రహిస్తేనే నీ హృదయం మారుతుంది. దేవుని మాటలు వింటేనే ఈ లోకంలో నువ్వు మంచి ప్రవర్తనగా మారగలవు. ఇక ఏది కూడా నిన్ను మార్చలేదు, దేవుని మాట తప్ప. దేవుని పిల్ల, అది ఉత్తమమైనది ఏదో, దేవునికి అనుకూలమైనది ఏదో ఆ చిత్తాన్ని గమనించి నువ్వు మనస్సు మారి, అప్పుడు మనస్సు మారుతుంది. అది రక్షణ కదా. అది రక్షణ అంటే ఏదో బాప్తిజము నీటిలో మునిగి లేచిపోతే ఆ రోజు కొత్తగా మారిపోతే ఆ రోజుతో సరిపోలేదు. నూతన మగుట వల్ల రూపాంతరం చెందుతుంది. దినదినము మనం రూపాంతరం చెందుతూ ఉండాలి. మనం రోజు నిత్య జీవితంలో ఆహారం భుజించినట్టుగానే ప్రతిరోజు కూడా ఈ పాపపు లోకంలో జీవిస్తున్న మనం దినదినము ఆ పాపం నుంచి దూరంగా జరుగుతుండాలి. అది కేవలం ఒక వాక్యం ద్వారా. అది రక్షణ. యేసుక్రీస్తు వారు పుట్టింది, యేసుక్రీస్తు వారు చెప్పింది, యేసుక్రీస్తు వారు ప్రకటించి దాన్ని పాటించమన్నది కూడా ఇదే. ఇదిగో పరలోక రాజ్యం సమీపించబడుచున్నది. మీరు మారు మనస్సు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి. ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది. సమయం సమీపించబడింది. మారు మనస్సు పొందండి, బాప్తిజం తీసుకోండి, రక్షణ పొందుకోండి, రక్షణని కొనసాగించండి. కేవలం ఈరోజు ఏం చేశారంటే కేవలం బాప్తిజం తీసుకుని అక్కడతో ఫినిష్ చేస్తారండి. అక్కడతో అయిపోయింది నా రక్షణ అనుకుంటున్నారు. అక్కడతో నేను పరలోకానికి ఎత్తబడిపోతాను అనుకుంటున్నారు. మన నిత్యానంద జీవితంలో, మన దైనందిన జీవితంలో ప్రతి దినము కూడా ఆ రక్షణ కాపాడుకుంటూ మనం కొనసాగాలనే విషయం ఈరోజు ఎవరికి అర్థమైంది చెప్పండి? పండుగల పేరుతో సంవత్సరానికి ఒక్కసారి మనం నూతన మగు చేత మన భౌతికమైన రూపాలు మార్చుకున్నంత మాత్రాన మన మనసులు మారవే. దేవుని పిల్ల ఎంత చక్కని మాట చెప్తున్నాడంటే పేతురు గారు, సంఘ పెద్ద పేతురు గారు మాట్లాడుతూ, ఏమండి, ఆయన మాట్లాడుతూ ఎప్పుడో నోవహు కాలంలో జరిగిన జలప్రలయం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, రక్షణ మీరు ఎంతలా తృణీకరిస్తున్నారు, దేవుని కాపుదలను ఎంతలా తృణీకరిస్తున్నారు, దేవుని యొక్క ఆ అభయాన్ని ఎంతలా మీరు విడిచిపెడుతున్నారనే విషయాన్ని గమనిస్తూ ఆయన రాస్తున్న మాట చదువు ఒకసారి. 20 వచనం, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 20 వచనం ఏమంటున్నాడు? నేను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుకునిచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడు సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అక్కడ కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడండి. ప్రకటించాడంటే ఎందుకు ప్రకటించాడంటే దేవుని మాటే మనిషి మనసును మారుస్తుంది. దేవుని మాటే మనిషిని నిత్య జీవానికి నడిపిస్తుంది. ఈ లోకంలో ముసలమ్మ ముచ్చట్లు ఇవి కూడా మన పరలోకానికి నడిపించవండి.
కయ్యలకు తావు తీస్తాయి, లేదంటే హత్యలకు చావు తీస్తాయి, లేదంటే కొట్లాటలకు దావతీస్తాయి తప్పించి, కానీ నిన్ను నిత్య మార్గంలో నిత్య జీవనం నడిపించేటువంటి మాటలు ఈ లోక సామెతలు లోకయుక్తులు పని చేయవండి. దేవుని మాట మాత్రం, అందుకే ఆ దేవుని మాట ఆయన ప్రకటించు. ఆ రోజు నోవాహు దినాలలో కూడా భౌతికమైన యేసుక్రీస్తు వారు లేకపోయినా ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటిస్తే విన్నారేంటి వాళ్ళు? విన్నారా? వెళ్ళలేదు. అదే చెప్తున్నాడు. పూర్వకాలం జరిగిన చరిత్ర మీరు గమనించారా? మీరు తెలుసా? మీరు మనసు పెట్టారా? ఒకసారి వినండి. ఏమండి? ఆ తర్వాత మాట్లాడుతూ అందులో ఉన్నటువంటి మూలోపదేశాన్ని మాట్లాడుతూ చూడండి. తర్వాత మాట్లాడుతూ ఆ వాడలో కొందరనగా 8 మంది మాత్రం రక్షణ పొందారు అని చెబుతూ ఆ రక్షణకున్న మూలోపదేశం చూడండి ఏమంటాడంటే, వానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆ విధంగా వాడలో ఎంతమంది రక్షించబడ్డారో 8 మంది రక్షించబడ్డారంట కదా, దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు కూడా ప్రకటించబడుతున్నది. కానీ ఈరోజు క్రైస్తవులు దాన్ని అలుసుగా తీసుకున్నారంటే, రక్షణ, దానికి సాదృశ్యమైన రక్షణ అంటే వాడలోంచి నీటిలోకి తేలినటువంటి ఆ నీటిలోంచి వాడ తేలినటువంటి ఆ వాడలో కొద్ది మంది ప్రవేశించారు కదా, అలాగే ఈరోజు కూడా నేను నీటిలో మునిగి పైకి లేస్తే బాప్తిజం తీసుకుంటే నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నారు. అలాగే ఒకసారి రక్షింపబడిన తర్వాత నాకు ఏ డోకా లేదనుకుంటున్నారు, ధీమాగా బ్రతికేస్తున్నారు. ఈ లోక మర్యాదను అంటే ఈ లోక పాపములో అయితే లోక అనుసారమైన జీవితంలో మరలా క్రైస్తవులు కొనసాగుతున్నారు. ఇది కాదు రక్షణ పరమార్థం, ఇది కాదు రక్షణ ఉన్నట్టు ముఖ్య మూలోపదేశం. ఆ కింద మాట్లాడుతాం చూడండి. ఆ బాప్తిజం ఇప్పుడు రక్షించుతున్నది అది ఏమనగా, చూడండి ఆ రక్షణ ఎలా ఉందనగా, ఆ రక్షణ ఎలాగుందంటే ఆ రక్షణ అర్థం ఏంటంటే అని చెప్తున్నాడు, శరీర మాలిన్యమును కడుక్కున్నట్టు మాత్రం కాదంట. కానీ బాప్తిజం మనం ఏం చేస్తామండి? నీళ్ళలో మునిగి పైకి లేచింది శరీర మాలిన్యమా మనస్సు మాలిన్యమా చెప్పండి? ఎంత స్పష్టంగా చెప్పినటువంటి పేతురు గారు. ఆ బాప్తిజం అర్థం ఏంటంటే, ఆ బాప్తిజం మేము రక్షిస్తుందని ఈరోజు సమస్త జనం కూడా ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రకటించారు. బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు కన్నా ముందర ప్రకటించారు. దాని తర్వాత అపోస్తల శిష్యులందరూ ప్రకటిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతో మంది దైవజనులు ప్రకటిస్తున్నారు. మనం కూడా ప్రకటిస్తున్నాం. దేన్ని? ఆ రక్షణని, ఆ బాప్తిజమని. దానికి సాదృశ్యమైన రక్షణ బాప్తిజం అని ప్రకటిస్తున్నాం. కానీ ఆ బాప్తిజం అర్థం నీకు తెలుసా అని అడుగుతున్నాడండి. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఆ బాప్తిజం యొక్క పరమార్థం నీకు తెలుసా? శరీర మాలిన్యాన్ని కడుక్కోవడం మాత్రమే కాదు. చూడండి ఏమంటున్నాడు, అది ఏమనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన నీ మనస్సాక్షిని ప్రత్యుత్తరమే. అర్థం ఏంటంటే, ప్రత్యుత్తరం అంటే అర్థం ఏమనగా మొదటి నైనా దాని అర్థం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడం. శరీరం మాలిని కడుక్కున్నటువంటి బాప్తిజములు ఈరోజు చాలా జరుగుతున్నాయి. కోటాను కోట్లు జరుగుతున్నాయి. కొన్ని కోట్ల మంది ఈరోజు క్రైస్తవులు అతిపెద్ద సంఖ్యగా ఉన్నారు. కానీ నిర్మలమైన మనస్సాక్షి ఉందా? ఎవరిలో? నిర్మలమైన మనస్సాక్షి లేకపోతే బాప్తిజమానికి, రక్షణకి అర్థము, పరమార్థము, ప్రత్యుత్తరం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి. అది లేకపోతే అది బాప్తిజమే కదంటున్నాడు సంఘ పెద్ద పేతురు గారు. చెప్పండి, ఎంతమంది ఇప్పుడు రక్షణ పొందాం? ఎంతమంది ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తున్నాం? నిజంగా గుండెల మీద చేసుకుని ఈ రక్షణ నేను పొందుకున్నాను, నేను దేవుడు ఈరోజు వస్తే నేను దేవుడు చెంతకు ఎత్తబడతానని చెప్పగలిగే సాక్ష్యం ఎంతమందిలో ఉంది? చెప్పండి. ఎవరు చెప్పలేరండి. మరి మనం పొందుకున్న రక్షణ ఏంటి? మనం నడుస్తున్న నడవడిక ఏంటి? మనం అనుభవిస్తున్నటువంటి ఆ భాగ్యం ఏంటి? చెప్పండి. రక్షణ అనగా అర్థం ఏంటంటే, ఆ అర్థం ఏమనగా ఈ శరీర మాలిన్యం కడుక్కున్నటువంటి ఈ వస్త్రాలు మార్చుకోవడము, లేకపోతే నీళ్ళతో కడుక్కోవడం ఇది కాదు. నీ మనసు మారి నిర్మలమైన మనస్సాక్షిగా ఉండడమే, రూపాంతరము చెందడమే అది నిజమైన రక్షణ పరమార్థం. అందుకేనండి అవివేకముగాను అనాలోచితంగా మాట్లాడేది ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాననే యేసుక్రీస్తు వారు అన్నాను, ఇదిగో పరలోక రాజ్యము, దేవుని రాజ్యము సమీపించబడుతున్నది, మీ మారు మనస్సు పొంది బాప్తిజమాన్ని పొందండి. ఎవరు ప్రకటిస్తున్నారు ఈ బాప్తిజమాన్ని? అంకిల్ లెక్కెట్టుకుంటారు. ఈరోజు సభ పెట్టాం, ఎంతమంది రక్షించబడ్డారు? 50 మంది బాప్తిజం జరిగే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈరోజు సభలోను 100 మంది బాప్తిజం తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 100 మంది నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉన్నారా? కొనసాగుతున్నారా? వాళ్ళ నిత్య జీవితంలో పాపానికి దూరముగా దినదినము రూపాంతరం చెందుతున్నారా? ఆ ఆనవాళ్ళు, ఆ మనసుకు సంబంధించినటువంటి నమూనాలు ఒక్కొక్కటిగా యేసుక్రీస్తు వారు ఆ రోజు ప్రకటిస్తూ ఉంటే బెత్తరపోయారండి. నీ చూపు బాలేదు, పాపము మానని కన్నులు కలవాడా జాగ్రత్త అన్నాడండి. పాపము మానని కన్నులు కలవాడా జాగ్రత్త అన్నాడు. ఈ కన్ను పాపం చేస్తుందని చెప్పండి, చేస్తుంది. నేను క్రియల్లో పాపం చేయలేదు అనుకోకండి, కళ్ళతో పాపం చేస్తాం, కళ్ళతో చెడు ఆలోచిస్తాం, కళ్ళతోటే చాలా ఊహించేస్తాం. దేవుని పిల్లరా, అందుకే పేతురు గారు మాట్లాడుతూ పాపము మానని కన్నులు గలవారు జాగ్రత్త. నీ కన్ను తేటగా ఉంటే సమస్తమును నీ దేహమంతా వెలుగుమై ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటి, అది పాపం అయిపోతుంది. నీ చూపులు జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త. నీ హృదయంలో ఆలోచన చేసినప్పుడే నువ్వు అప్పుడే పాపం చేసిన వాడివి. నీ తలంపుల్లో పాపం చేసినప్పుడే, దుర్మార్గమైన ఆలోచించినప్పుడే అప్పుడే నువ్వు పాపం చేసిన వాడివి. నీ మనస్సు మారలేదు, నీ మనస్సు రూపాంతరం చెందలేదు, నీ మనస్సు ఇంకా లోకానుసారంగా ఉంది. ఇది నిజమైన బాప్తిజం కాదయ్యా, కాదు. నువ్వు తీసుకున్న బాప్తిజం భౌతికమైన మాలిన్యం కడిగేది మటిదేమో, కానీ నీ మనస్సును, నీ తలంపును, నీ మనస్సును, నీ యొక్క ఆలోచనల్ని మార్చింది కాదు. అదేమనగా అని చెప్తున్నాడండి. అదేమనగా ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయారండి. అయ్యో మేము నిజంగా ఇప్పటికీ ఇంకా పాపులమే. ఇలాంటి మాటలు చెబుతుంటే, ఇదిగో ఒకడు చూపుతో చూస్తేనే పాపం అన్నాడండి, చేస్తే పాపం కాదు, చూపుతో చూస్తేనే పాపం అన్నాడు. నీ హృదయంలో ఒకడు ద్వేషిస్తేనే పాపం అన్నాడు, ద్వేషిస్తేనే పాపం. ఈరోజు ఎన్ని రకాలుగా ఒకరి పట్ల ఒకరు అసూయ, స్వార్థం, పగలతో రెచ్చిపోతాం చెప్పండి. ఇది రూపాంతరత, ఇది మారు మనస్సా? ఇది రక్షణ? ఇది బాప్తిస్మమా? ఇది దేవుడు కోరుకున్నటువంటి నిజమైన మారు మనస్సా? ఆలోచించండి. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆ శిష్యులు, అయ్యో బాబో, ఇది నిజమైన దేవుని నిబంధన, ఇది నిజమైన జీవ మార్గం అయితే రక్షింపబడి ఎంతమంది నాయన అని అడుగుతున్నాడు. అంతే కదా, ఎంతమంది రక్షించబడతారు అనగానే చూడండి ఏమంటున్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఇంత కఠినంగా ఉంటే, ఇంత భయోందనంగా ఉంటే, నిజంగా నా లెక్క ప్రకారం ఈ ఇజ్రాయేల్ జనాంగం అందరమే దేవుని పిల్లమంటున్నారు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు అంటున్నారు కదా. ఈ రకం చూస్తే మా ఇజ్రాయేల్ జనాంగం ఎవరు కూడా పరలోక వెళ్ళేలా కనపట్లేదు ఏంటి? వాళ్ళందరూ మాత్రమే కాదు, కానీ నేను వెంబడిస్తున్న శిష్యులు మేము కూడా నిజంగా మేము పరలోకం ఎత్తబడతామా అని డౌట్ తన శిష్యుల్లోకి వచ్చేసిందండి. బాప్తిజం పొంది తన వెంబడిస్తున్నటువంటి తన శిష్యులకే వచ్చేసిందంటే డౌట్. ఆ శిష్యుల్లో ఒకడంట ఏమంటాడంటే చూడండి, 13వ అధ్యాయము 23వ మాట. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయన అడుగుతున్నాడండి. ఆయన వారికి ఎలాగ చెప్పాడంట. ఇది కొద్దివారనే డౌట్ ఎందుకు వచ్చిందండి? యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కదా, ఈ లోక ప్రజలందరూ రక్షించడానికి వచ్చాడు కదా, ఈ ప్రపంచానంతా పరలోకానికి నడిపించడానికి వచ్చినటువంటి నాథుడు కదా. అలాంటి మాటలు చెబుతున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని నేను పరలోకాన్ని నడిపిస్తానని చెబుతున్నటువంటి మాటలు వింటున్న ఆ శిష్యుడికి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యుడికి వచ్చిన డౌట్ అంటే, ఈరోజు మన క్రీస్తుని వెంబడించలేము, క్రీస్తు మాటల ప్రకారం నడుచుకోము, మనకి ఏ డౌట్ లేకుండా చాలా ధీమాగా బతుకుతున్నాం. తను వెంబడిస్తున్న శిష్యుడికి వచ్చిన డౌట్, అయ్యా ప్రభువా బోధకుడా రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఎందుకు వచ్చిందని డౌట్ అంటే, నువ్వు చెబుతున్న లెక్కలు చూస్తుంటే, నేను వేస్తున్న లెక్కలు చూస్తుంటే అసలు రక్షణ పొందేవారు లేనట్టే కనబడుతున్నారు. ఆయన కొద్దిమందేనా అంటే, అప్పుడు అంటున్నాడు కొద్దిమందే అన్నాడా? కొద్దిమందే. జనం కోకొల్లగా వేల కొలది జనం వచ్చినంత మాత్రాన సభ బాగా జరిగిందని, లేకపోతే బాగా ఉజ్జీవంగా జరిగిందని, లేకపోతే అనేక మంది బాప్తిస్మం పొందారని
మనం పేపర్లో రాయించుకోవచ్చు, ఘనత పొందించుకోవచ్చు, లేకపోతే టీవీలోను, మీడియాలోను, మాధ్యమంలో గొప్పగా మనం ప్రకటించుకోవచ్చు. కానీ అందరూ పరలోకానికి ఎత్తబడతారంటే దేవుడు చెప్పిన మాట అబద్ధమైపోతుంది. ఎంతమంది ఉన్నారండి? కొందరే. రక్షణ పొందేవారు కొందరే. ఒకవేళ ఆ మాట అబద్ధమైతే ఆ పరలోకానికి ఎత్తబడే వాళ్ళు ఎప్పుడు ఎత్తబడుతున్నాం? పరలోకానికి మనం దేవుని రాజ్యంలో ఎత్తబడే సమయం ఎప్పుడు చెప్పండి? ఎప్పుడది ఏంటమ్మా? ప్రభు రాకడ దినాల్లో మనం పరలోకానికి ఎత్తబడతాం. అవునా? అయితే ఆ ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి జనాంగం ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించేద్దాం. ఎంతమంది ఉంటారంటే ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ఆ పేతురు గారు రాసిన పత్రికలో ఏమన్నాడు? 3వ అధ్యాయం 20లో మాట. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు చదివాం కదా మనం, నోవాహు దినాలలో వాడ సిద్ధపరచుచుండగా అబుదేలని వారి యొద్దకు ఆయన ప్రకటించాడు, సువార్త ప్రకటించాడట. ఆ తర్వాత ఎంతమంది రక్షింపడ్డారట? అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆయన ఆత్మస్వరూపుగానే ప్రకటించాడు. ఆ తర్వాత ఎంతమంది రక్షింపడ్డారట? ఆ వాళ్ళలో కొందరు 8 మంది రక్షింపబడ్డారట. ఆ రోజు దినం అది. అయితే ప్రభువు రాకడ దినాల్లో మనం అందరూ, ప్రపంచంలో అందరూ కూడా ఆయన వెంబడించిన వారందరూ పైకి లేపబడతారు. ఎంతమంది లెక్క అని ఒకసారి లెక్కేసుకుంటే ఆయన చెప్తున్నా చూడండి. 24వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఎంత స్పష్టంగా ఉంటుందంటే 7వ వచనం. నోవాహు దినములలో, మరలా అదే మాట చెప్తున్నాడు, నోవాహు దినములలో ఎలాగును ఉండునో మనుష్య కుమారుడు దినములో కూడా, మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగునే ఉండును. ఎలాగంటాడండి? అప్పుడు ఎలాగుందో ఆయన వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుందంట, కొంచెం తేడాగా ఉంటుంది అన్నాడా? అలాగంటే ఏంటి? 8 మంది అంటే అక్కడ ఏమన్నాడు? ఎక్కడ పేతురు గారు ఏమన్నాడు? కొందరు అన్నాడండి. కొందరు అనగా 8 మంది రక్షింపబడ్డారు. అయ్యా ప్రభువా, రక్షణ పొందేవారు కొందరేనా అంటే కొందరా అని డౌట్ మనం పడితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నోవాహు దినాలలో ఎలాగుందో మనుష్య కుమారుడు రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటుందంటే కొందరా, ఎక్కువ మందా? కొందరే. దేవుని పిల్ల ఆ కింద మాట్లాడుతూ ఎందుకయ్యా కొందరంటే కింద చెప్తున్నా చూడండి ఏమంటున్నాడు. జలప్రలయమునకు మొదటి దినములలో నోవహు వాడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, తాగుచు, పెండ్లి చేసుకునొచ్చు, పెండ్లికిచ్చుకునొచ్చు, జలప్రలయం వచ్చి అందరిని కొట్టుపో వరకు కూడా ఎరుగకపోయిరి. చూడండి, తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుడు, విందులు చేసుకుంటూ, పండుగలు చేసుకుంటూ, కొత్త బట్టలు వేసుకుంటూ, సున్నాలు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, తాగుబోతే విందులు చేసుకుంటూ, తర్వాత సౌండ్ బాక్సులు, డీజే సౌండ్లు పెట్టుకుని డ్యాన్సులు వేసుకుంటూ, అలా విందులు, వినోదాలు, చిందులు ఇవన్నీ వేస్తూ ఉంటే అలాగే ఉందట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గాను సేమ్ అలాగే ఉందట. అప్పుడు జలప్రలయం వచ్చి కొట్టుకుపోయే వరకు, కొట్టుకుపోయిన కదంట, కొట్టుకుపోతూ పోతున్న వరకు. ఎంత మంచిగా మాట్లాడంటే దేవుడు అక్కడ రాయించిన మాట, కొట్టుకుపోయే వరకు కూడా వాళ్ళు ఎరుగుకపోయిరన్నాడండి. అంటే అర్థం ఏంటి తెలుసండి? ఒక దెబ్బ కొడతాను అంటే తర్వాత మనిషి మారచ్చు, కొట్టిన తర్వాత మారచ్చు, లేకపోతే కొడతాను హెచ్చరిక చేసిన తర్వాత, నినేవే ప్రజల్లాగా హెచ్చరిక చేసిన తర్వాత మారచ్చు. కానీ వీళ్ళు ఎంత దారుణం అంటే, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి సువార్త ప్రకటిస్తానంట, నీళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి పోడిపోయి వాళ్ళని తోసేస్తున్న వరకు కూడా ఇంకా హ్యాపీగా ఉన్నారంట. ఏం వస్తుందిలే చూద్దాంలే అన్నట్టుగా. అంటే కొట్టుకుని పోతున్న దాకా కూడా వాళ్ళకి మారు మనసు రాలేదు. ఎప్పుడు వచ్చిందట? కొట్టుకుపోతున్నప్పుడు వచ్చిందట. అప్పుడైనా అవకాశం ఉందండి. అప్పుడు ముందర ఆత్మస్వరూపిగా వచ్చి ఆయన ప్రకటిస్తున్నప్పుడు మనం మారాలి, ఆయన మాటకి విధేయులు అవ్వాలి. కొట్టుకుపోతున్న వరకు మారాలంటే ఎంత కఠినాత్మ చూడండి. వచ్చి మీదడిపోయి ఉప్పేలాగా వచ్చి వాళ్ళ మీద పడిపోయి
ప్రవాహం వచ్చేస్తున్నప్పుడు అందులో కొట్టుకుపోతున్నప్పుడు అప్పుడు చేతులెత్తి లబో దివో నడుస్తున్నారట. ఇక లాభం లేదు. ధనవంతుడు ఆ వేదనకర స్థలంలో ఏడుస్తున్నట్టుగా ఎప్పుడు వచ్చిందంటే మారు మనసు వాడికి అక్కడ చచ్చిపోయిన తర్వాత వచ్చింది. అలాగే మనకు కూడా ఆ, రాదంట రాదంట. మరి నేను మారు మనసు పొందేశాను కదండి. 20 ఏళ్ల క్రితం మేము బాప్తిసం తీసుకున్నాం కదండి. మా తాత ముత్తాత నుంచి కూడా దేవుని సేవలో వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనుల కుటుంబం నుంచి వచ్చింది కదంటే నాయన నో ఛాన్స్. ఎందుకంటే మారు మనసు అనేది ఒక్క రోజుతో శరీర మాలిన్యాన్ని అంటే ఈ భౌతికమైన ఈ దేహాన్ని కడుక్కునే కార్యక్రమం కాదు. దాని పరమార్థం ఏంటంటే నీ మనసు రూపాంతరం చెందాలి, నీ మనస్సు మారాలి. అది దాని అర్థం. అది దాని అర్థం. అది దినదినము జరగాలి. దినదినము రూపాంతరం చెందుతూ ఆయనకు నూతనమైన మనస్సును పొందిన వారిగా ఆయన రాకడానికి సిద్ధపడాలి. దేవుని పిల్లరా, ఎంత గొప్ప సత్యం దాంట్లో దాగుని చూడండి. ఏమంటున్నాడు? అలాగుననే సేమ్, మళ్ళీ ఏమి తేడా లేదంట. అలాగుననే మనిషి కుమారుడు రాకడ కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందేవారు కొద్దిమంది. కానీ నిజంగా చెప్పండి, దేవుడు ఎంత కృపామయుడంటే, దేవుడు ఎంత మన పట్ల ప్రేమ కలిగినవాడంటే, యేసుక్రీస్తు మొదట రాకడ గురించి చెప్పాడు, జరిగించేశాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు భూమి మీదకి చెప్పండి? మరియా యోసేపులతో గబ్రియలతో వచ్చినప్పుడు ఏం చెప్పాడమ్మా? తన ప్రజలు పాపము నుంచి రక్షించే రక్షకుడు పుట్టపోతున్నాడు. ఆయన ప్రజల పాపం నుంచి రక్షించి పరలోకానికి నడిపించేవాడు. నిత్యము ఆ రాజ్యాన్ని పరిపాలించే రారాజు పుట్టబోతున్నాడమ్మా అని చెప్పాడు. అలా రక్షిస్తాడనే టైటిల్ పెట్టుకుని ఆ పేరుతో పుట్టినటువంటి ఆ రక్షకుడు నిజంగా ఆ రక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే, ఆ రక్షణ ఆ పనిని అనేక మందిని తీసుకొచ్చి ఆయన రక్షణకు అనుగ్రహించకపోతే, లేదా ఆ దేవునికి రాజ్యానికి నడిపించకపోతే ఆయన ఇచ్చిన రక్షణ కింద విలువ ఉందా? లేదు కదా. కానీ ఆయన ఇప్పుడు వస్తే నోవాహు దినాల్లో ఎలాగుందో అలాగనే ఉంటుందట. నోవాహు దినాల్లో ఎలాగైతే కొద్ది మందిగా రక్షింపబడ్డారో, ఇప్పుడు ఈ క్షణం వస్తే ఆ వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళు ఒకరో ఇద్దరు ముగ్గురు మాత్రమే రక్షింపబడతారట. కానీ ఆయన రక్షణ అంటే ఆయన త్యాగము, ఆయన ప్రాణము, ఆయన భూమి మీదకి మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చేటువంటి ఆ వైనము ఏమండి, ఇదంతా వ్యర్థము కాకుండా ఉండనట్లుగా మనందరం ఇంకా మారాలని మన పట్ల దీర్ఘశాంతము గలవాడే. ఏమండి, మన పట్ల దీర్ఘశాంతం గలవాడే. ఎవడను నశించిపోకూడదు, నేను ఇచ్చిన రక్షణ అందరికీ ఆపాదించబడాలనే ఉద్దేశంతో ఆయన మన పట్ల దీర్ఘశాంతం గలవాడే వెయిట్ చేస్తున్నాడు ఏంటండి. అందుకే ఆయన రెండవ రాకడ గురించి ఎవరికి చెప్పలేదు. మొదటి రాకడ అనేది రక్షణ, అది అర్జెంటుగా వెంటనే వెళ్ళవలసిన కార్యము, వెంటనే ప్రజల్లోకి వెళ్ళవలసిన కార్యం. ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపిగా మారిపోయాడు. ఆ పాపం నుంచి విడుదల కలిగించి ఆ పాపాన్ని తన మీద వేసుకుని మనల్ని విడుదల కలిగించే రక్షణ భాగ్యం ఇది వెంటనే అమలు చేయాలి. కానీ నిజమైన రక్షణ మరొకటి ఉంది, పరలోకానికి ఎత్తబడే రక్షణ, ఆయన రెండవ రాకడ. అది పొందాలంటే ఈరోజు మనుషులను లెక్క పెడుతుంటే ఎవరు కూడా నిజమైన ఆ రక్షణ భాగ్యం అంటే ఆ మారు మనస్సు కూడిన బాప్తిజమాన్ని పొందిన వారు కనబట్టలేదు. కొద్దిమందిగానే ఉన్నారట. కొద్దిమందిగా ఉన్నందుకంట ఆయన దీర్ఘశాంతము మనకు అలసైపోతుంది. ఆయన ఆలస్యం మనకు అలసైపోతుంది. ఆయన ఆలస్యాన్ని మనం అలసుగా తీసుకుని ఇష్టానుసారంగా ఇంకా రోజుకి సంవత్సరానికి పండగల పేరుతో, విందుల పేర్లతో, చిందుల పేర్లతో ఇంకా పెట్టి రేగిపోతున్నాం పాపంతో. ఆయన వస్తే ఒక్క క్షణం పట్టదండి, మొత్తం అందరూ మొత్తం అందరూ నాశనం అయిపోతారు, ఎవరు రక్షింపడరు. కానీ ఆ రక్షణ విఫలమైపోతుందేమో, ఆయన త్యాగం వ్యర్థమైపోతుందేమో, ఆయన పెట్టిన ప్రాణం విలువ లేనిదిగా మారిపోతుందేమో అనే భయంతో మన పట్ల ఆశ కలిగి, మన పట్ల ప్రేమ కలిగి, మనల్ని చంపుకోవడానికి ఇష్టం లేక ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడండి. ఆ మాట చెప్తున్నాడు పేతురు గారు. ఆయన దీర్ఘశాంతము వహిస్తాడంటండి, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుని పిల్లరా, ఈ సంవత్సరం మనకు అనుగ్రహించాడు. గతించిన సంవత్సరం ఏదో గడిచిపోయింది, మరొక సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ఈ సంవత్సరం చూడని వారు కరోనా వల్ల, లేకపోతే మరొక రోగం వల్ల, మరొక విపత్తు వల్ల ఈ దినాన్ని ఈ కళ్ళతో చూసినటువంటి వాళ్ళు లేరని చాలామంది కలిసిపోయారు. కానీ ఈరోజు దేవుడు కృప వల్ల మరలా జీవాన్ని ఇచ్చి ఈరోజు సజీవంగా ఈ మాటలు వినిపిస్తున్నాడంటే అది ఆయన దీర్ఘశాంతంలో నిన్ను చూస్తాడని గమనించుకుంటే
నిజంగా ఆయన ఇచ్చిన రక్షణకి విలువ కలిగిన జీవితాన్ని జీవిస్తూ దినదినమును రూపాంతరించు ఆ బాప్తిస్మానికి పరమార్థాన్ని ఎరిగిన దానిగా మనం నిజంగా ఆయన్ని ఆ ఆ రక్షణని మనం ఘనపరిచే వారిగా ఉండాలంటే మన నిజమైన బాప్తిస్మ అర్థం ఏంటో మన జీవితాల్లో కనపరచాలి. ఆయన ఆలస్యాన్ని మనం అలుసుగా తీసుకోకండి. అని ఈ క్షణం వస్తే మనం ఎవరు కూడా బ్రతకలేము. కాబట్టి మనల్ని కాపాడవలసిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన మరొక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం, మరొక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం అనుగ్రహిస్తాడు. అలా ఎన్నో సంవత్సరాలు దాటుకుని ఇప్పుడు ఈ సజీవంగా 2024 సంవత్సరంలో ఉన్నాం. దేవుని పిల్లలు ఈసారైనా సరే కానీ ఈ లోక మర్యాదను అనుసరించక దేవుడికి ఉత్తమమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తం మీద గ్రహించి ఆ బాప్తిజం ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించి ఆ నూతనమైన మనసును పొందుకుని రూపాంతరం చెందుతున్నము ఆయన రాకడ ఎదుర్కొనే వారిగా మనం అందరూ కూడా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవ, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మాకు అనుగ్రహిస్తున్నారయ్యా. కానీ దినములు వెంబడి దినాలు అనుగ్రహిస్తున్నారయ్యా. నీ కుమారుడు ద్వారా తండ్రి మొదటి రాకడలో తండ్రి ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ పాపపు ఆ చిత్తాన్ని తండ్రి సమస్తాన్ని మీ మీద వేసుకొని మమ్మల్ని రక్షించారు ప్రభు. మమ్మల్ని రక్షించి ఆ రక్షణ బాప్తిస్మాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. ఈరోజు వేల కొలదిగా కోట్ల కొలదిగా నీ బిడ్డలుగా తండ్రి ఎంతోమంది ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. కానీ ఆ రక్షణ అటువంటి పరమార్థాన్ని నిజంగా ఎరగలేదు నాయన. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ బాప్తిజంలో ఉన్న మూలోపదేశాన్ని ఈరోజు నీ బిడ్డలను మేమే గ్రహించలేదు తండ్రి. నాయన మీ దీర్ఘశాంతాన్ని ఆలస్యంగా తీసుకుని తండ్రి, అలక్ష్యం పెడుతూ తండ్రి ఈ లోకానుసారంగా జీవిస్తున్నామో తండ్రి మమ్మల్ని క్షమించిన ఆయన. ఈ నూతన సంవత్సరంలో కూడా తండ్రి నూతనమైన విధంగా రూపాంతరము చెందుతూ బాప్తిజం అటువంటి ఆ ప్రాథమికమైన విషయాన్ని మా జీవితాల్లో కనబరిచే విధంగా దినదినము తండ్రి మేము మారు మనసు పొందుతూ ఏ క్షణాన్ని రాకడ వచ్చినా ఎదుర్కొనేవారుగా ఆ కొద్ది మందిలో తండ్రి మేము మా సంఘం బిడ్డలు నీ క్రైస్తవులు ఉండేవారుగా తండ్రి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని ఈ రక్షణ పరమార్థాన్ని బాప్తిజం ఉన్నటువంటి దాగి ఉన్న ఆ నిత్య సత్యాన్ని అనేక మందికి తెలియజేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని బలపరచమని మీరే మహిమ పొందుకోమని యేసునామాని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.